ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కనిపిస్తే కథం, ఇదే కాంగ్రెస్ పార్టీ సూత్రం. బిట్టు భూమి కనిపిస్తే చాలు కబ్జా చేయటమే. అలాంటిది ఓ 300 ఎకరాలు కంటపడితే ఇంకేమైనా ఉందా? అమాంతం బుక్క పెట్టరు. రేవంత్ పాలనలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేదు. ఎవడిష్టం వాడిది. మొన్న ఇలాగే రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 1-2 కాదు, ఏకంగా 373 ఎకరాల భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. అంతే, రాత్రికి రాత్రి ఆ భూమి పక్కనే ఉన్న రేకుల కంచి వెలిసిందెవరో తెలుసా? ఏక్యూ స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు గల కంపెనీ. మరి దానికి అడిషనల్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు, కబ్జా కింగ్ మంత్రి పొంగులేటి పుత్రరత్నం. ఆ 373 ఎకరాల భూమిలోకి రైతులను పోనివ్వటం లేదు. దాంతో బాధితులు రేవంత్ సర్కార్ మీద పోరాటం మొదలుపెట్టారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. 373 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్కు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నాదర్గల్ కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూముల్లో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కనిపిస్తే కథం, ఇదే కాంగ్రెస్ పార్టీ సూత్రం. బిట్టు భూమి కనిపిస్తే చాలు కబ్జా చేయటమే. అలాంటిది ఓ 300 ఎకరాల కంటపడితే ఇంకేమైనా ఉందా? అమాంతం బుక్క పెట్టరు. రేవంత్ పాలనలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేదు. ఎవడిష్టం వాడిది. మొన్న ఇలాగే రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 1-2 కాదు, ఏకంగా 373 ఎకరాల భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. అంతే, రాత్రికి రాత్రి ఆ భూమి పక్కనే ఒక రేకుల కంచె వేసిందెవరో తెలుసా? ఏక్యూ స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు గల కంపెనీ. మరి దానికి అడిషనల్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు, కబ్జా కింగ్ మంత్రి పొంగులేటి పుత్రరత్నం. ఆ 373 ఎకరాల భూమిలోకి రైతులను పోనివ్వటం లేదు. దాంతో బాధితులు రేవంత్ సర్కార్ మీద పోరాటం మొదలుపెట్టారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. 373 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్కు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నాదర్గోల్ కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూముల్లో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అసలు నాదర్గుల్ భూ కబ్జా విషయంలో అసలు ఏం జరుగుతోంది? దీంట్లో మంత్రి పొంగులేటి పాత్ర ఏంటి అసలు? రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ సర్వే నెంబర్ 619కి సంబంధించిన ల్యాండ్ లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు దాదాపు ఆయన యొక్క సంబంధించినటువంటి కంపెనీ ఏతుందో రియల్ ఎస్టేట్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, దాంతో పాటుగా కోహినీర్ కావచ్చు, దాంతో పాటు మరో కంపెనీ, 3 కంపెనీలు వచ్చేసి ఇక్కడ దాదాపు 373 ఎకరాల భూమిని కబ్జా చేసి అన్యాక్రాంతం చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. దీని ఆధారంగా 600 మంది కుటుంబాలు దాదాపు 70 సంవత్సరాలుగా నివాసాలు చేసుకుంటూ, దాంతో పాటుగా వ్యవసాయ సేద్యాలు చేసుకుంటూ కూడా బ్రతికినటువంటి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. బడుగు బడిగిన వర్గాలు, దాంతో పాటుగా ఎస్సీలకు సంబంధించిన భూములు ఇక్కడ ఉన్న దాన్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ భూములని తాకట్టుగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో
కేసు ఉంది, దాంతో పాటుగా హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ దాన్ని ధిక్కరించేసి దీనికి సంబంధించిన 373 ఎకరాలలో చుట్టూరా కూడా రేకులకు సంబంధించినటువంటి ఫినిషింగ్ వేయడం, దాంతో పాటుగా రేకుల ఫినిషింగ్ తో పాటుగా వచ్చేసి ఆల్రెడీ గోడలు కట్టుతున్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. కానీ వ్యవసాయం చేసుకుని దాదాపు వ్యవసాయ కేంద్రం చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వచ్చినట్లయితే వాళ్ళని కొట్టడం, లోపలికి రానియకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండడం వల్ల వాళ్లకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు వివేకానంద, ఎమ్మెల్సీలు వాణిదేవి కావచ్చు, వాటితో పాటుగా శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ కూడా వెళ్ళేసి స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇబ్రాహీంపట్నానికి సంబంధించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గరికి వెళ్లి దానికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని అందించి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ దాంతో పాటుగా 7,000 కోట్ల రూపాయలటువంటి భూ కబ్జాని కూడా ప్రభుత్వం గ్రహించాలి, దానిపైన విశదీకరించి కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములను వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పడంతో ఏదైతే అడిషనల్ కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ కూడా మాట తప్పించే ప్రయత్నం చేశాడు. అన్ని ఆధారాలను కూడా కలెక్టర్ కు సమర్పించిన తర్వాత కేవలం అధికారులను అడ్డం పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నగరం నడిబొడ్డ నుంచి కూడా నలుమూలల వరకు కబ్జాలు చేస్తున్నటువంటి మంత్రి కావచ్చు, మంత్రి తనయుడు భూ కబ్జాలు చేస్తుంటే కూడా ప్రభుత్వం కావచ్చు, శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ అభివృద్ధి చేయడం కంటే అన్ని ఆక్రాంతాలు చేయాలి టార్గెట్ గా చేస్తున్నారని కూడా కళ్ళ కట్టినట్టుగా చెప్తుందని ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేలు దాంతో పాటుగా మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీనిపైన ఎలాంటి స్పష్టత ఏని కలెక్టర్ ఖచ్చితంగా వారం రోజులలో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే దానిపైన చట్టరీత్యా కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టును ధిక్కరించి పనులు చేస్తుంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి గోడలు కట్టుకుంటూ కన్స్ట్రక్షన్ చేస్తుంటే రియల్టర్లందరూ కూడా 373 ఎకరాల 7,000 కోట్ల విలువైన భూములని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటే దానిపైన ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, ఏదైతే చిన్న చితక వ్యాపారస్తులు కావచ్చు, రోడ్డు పైన పనిచేసుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటాయో వాళ్ళని బయటికి వెళ్లి సామాన్లు తీసుకునే ఛాన్స్ అని అధికారులు కూడా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేసుకుంటూ స్వాధీనం చేసుకునే రోజులలో 7,000 కోట్ల విలువైన భూములని కనీసం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు చూసుకున్నట్లయితే మాట్లాడే తరుణంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని కూడా అడిషనల్ కలెక్టర్ చెప్పడం, ఇదే అనుగుణంగా చూసుకున్నట్లయితే హైడ్రా కమిషనర్ కూడా మాట మారుస్తూ ఇది ప్రైవేట్ భూమి అని చెప్పేసి చెప్పడం, అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే ద్వంద్వ వైఖరి వహిస్తున్నారని కూడా. రంజిత్, ఒకవైపు నాదర్గుల్ భూములు, మరోవైపు కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూముల్లో జరుగుతున్న అక్రమాల గురించి బీఆర్ఎస్ నేతలైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ కి ఫిర్యాదు కూడా ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. మరి కలెక్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఏదైతే ఈ విషయానికి తెలిసినట్టు కూడా కలెక్టర్ నిమ్మకు నీరెత్తనట్లుగా వహించే వైఖరి అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే దానికి సంబంధించిన సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చూపించేసి ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని అడిషనల్ కలెక్టర్ చెప్పినప్పటికీ దానిపైన చర్యలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తే దానిపైన వచ్చేసి పీఓబీలో ఉంది, లేదనుకున్నట్లయితే సుప్రీంకోర్టులో ఉందని చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ధిక్కరించే సమయంలో దానిపైన చర్యలు తీసుకోవాలి, కానీ చర్యలు ఉండవు. ఒకవైపు కోయిడా ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ కోయిడా ఫ్రూట్ మార్కెట్ కు సంబంధించిన దానిలో దాని అభివృద్ధి కోసం కూడా గతంలో 1,000 కోట్ల రూపాయలు దానికోసం వచ్చేసి బడ్జెట్ చేసి దాంతో పాటుగా నిర్మాణ పనులు చేపట్టాలి. అక్కడికి వచ్చే రైతులు కావచ్చు, అక్కడ కొనుగోలుదారులు కావచ్చు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుగుణంగా వచ్చి దానికి సంబంధించినటువంటి సముదాయాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సపోర్ట్ చేస్తే దాన్ని ధిక్కరించి అది విలువైన భూములు కాబట్టి దాన్ని మరొక రియల్ ఎస్టేట్ కంపెనీకి అట్టు పెట్టేసి రాజకీయంగా అంటే రాజకీయంతో పాటుగా వచ్చేసి డబ్బులు దండుకోవాలని, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేది ఉంది. ఏదైతే రక్షించే పాలకులే భక్షించితే ఏ విధంగా ఉంటుందనేది ఒక సినిమా షెడ్యూల్లో రేవంత్ రెడ్డి పాలన చేస్తుంది తప్పితే ప్రజలకు చేసే పాలన శూన్యమని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, దీనికి నాదర్గల్ సంబంధించినటువంటి రైతులు ఎవరైతున్నారో రైతులందరూ కూడా ఖచ్చితంగా రైతుల పాలిట శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాదని కూడా గంటాపదంగా చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువైపు కలెక్టర్ కావచ్చు, అధికారులు కూడా కేవలం వాళ్ళ యొక్క అధికారులు మాత్రం ఒక రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకు చేసే వివరణలో మాత్రం శూన్యమని కూడా ఇటువైపు పార్టీల నేతలు కావచ్చు, మరోవైపు రైతులు ఇక్కడ ఏదైతే నాదర్కల్ ఉన్న సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సింధురా.
రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక మొత్తానికి ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేయటమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుంది. రేవంత్ పాలనలో యథేచ్ఛగా భూ కబ్జాలైతే జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 373 ఎకరాల భూమిపై అయితే ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దాంతో రాత్రికి రాత్రే భూమి పక్కనే ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అయితే రేకుల కంచె వెలిసింది. దాంతో ఆ కంచెను చూసిన అనంతరం రేవంత్ సర్కార్ మీద అయితే బాధితులు పోరాటం మొదలుపెట్టారు. దాంతో బాధిత రైతులకు అండగా అయితే బీఆర్ఎస్ నిలిచింది. 373 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతలైతే ఫిర్యాదు చేశారు. నాదర్గుల్ కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూములలో జరుగుతున్న అక్రమాలను అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నేతలైతే డిమాండ్ చేయడం జరిగింది. కానీ కలెక్టర్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.